చంద్రముఖిని దక్కించుకోవడానికి వెంకటపతి రాజు ఏం చేశారో అందరికీ తెలుసు. కానీ ఈ చంద్రముఖిని దక్కించుకోవడానికి ముగ్గురు వెంకటపతి రాజులు పోటీ పడుతున్నారు. ఇంతకీ ఈ పోటీలో ఎవరు గెలుస్తారో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అలాంగ్ విత్ రైజింగ్ రాజు. చంద్రముఖి ఏం అందంగా ఉన్నావే. నా సొల్లమటే ఏమంటుంది? అది చెప్పేయన్ని సొల్లు మాటలే అంట. మళ్ళీ ఏమంటుంది? ఏదో పొడి నెయ్యి ఇస్తే తినేస్తదంట. అసలు నీకేం కావాలి? ధైర్యంగా చెప్పే శక్తి నాకుంది, తట్టుకునే శక్తి నీకుందా? ఇలాంటి వద్దు. రే టీమ్ లీడర్ గా నేను గ్యాప్ ఇచ్చాను కానీ నువ్వు మాత్రం ఇంకా గ్యాప్ ఇవ్వలేదురా, గోగుతానే ఉన్నావు అప్పటి నుంచి. ఇలా ఉంటే బింబిసర్లా అనిపిస్తుందా? నువ్వు బింబిసారాలా కనిపించాలంటే మేము కనీసం 4-5 నాటుసారాలు వేయాలి. నా గుణశేఖర్ని ఏమన్నద్దు. ఒక రోజు డాన్స్ చేస్తుంటే నేను కిటికీలో నుంచి అలా చూశాను. సరిగ్గా గుర్తు తెచ్చుకో, నువ్వు కిటికీలో నుంచి చూసింది డాన్సేనా? ఒరే, నా లవర్ లేదని నేను ఎక్కి ఏడుస్తున్నాను రా. నీ లవర్ లేదని ఎప్పుడైనా ఎక్కి ఏడ్చావా? వాడికి ఆడవటాలు ఏం తెలియవు ఎరా. ఇగో చంద్రముఖి చూసావు కదా, ఇలాంటి పెద్ద పెద్ద కంత్రీలనే లొంగ తీసే. ఇక నిన్నెవడే నా నుంచి కాపాడేది? నన్ను ప్రేమించేవాడు ఇంకొకడు ఉన్నాడు. ఎవడే వాడు? రమ్మని చూస్తా. వెంకటపతి రాజా. మరి నేనెవరు? రైజింగ్ రాజా. ఎక్కువ మాట. చంద్రముఖి చూడగానే నా రోమాలు లేచి నిల్చున్నాయి. పోనీలేరా. వెంకటపతి రాజా, ఇంత అందగత్తెనే నన్ను తాళ్ళతో పట్టుకొని తీసుకొని వస్తావా? ఏవే కుళ్ళిపోయిన టమాటా ముఖం నానా, నువ్వు అందగత్తివా? నీకు అజర్ గడికి లవ్ ట్రాక్ కావాల్సి వచ్చింది. అసలు వాడు ఏం చేస్తాడే? నన్ను నవ్విస్తాడు. లాఫింగ్ గ్యాస్ ముఖం మీద వేసుకొని నవ్వుమన్నా గానీ నాకు నవ్వురాదు. ఈ ఎక్స్ప్రెషన్ చూస్తే ఈడు నిన్ను నవ్విస్తాడే. ఏవే శాంతి, ఏంటి అలా చూస్తున్నావు? ఓ తాళ్ళతో లాక్కొచ్చానా? నువ్వు లాక్కొచ్చినందుకు కాదు, స్కిట్ అయ్యాక నిన్ను ఎలా లాక్కెళ్ళాలని చూస్తుంది అది. ఏమైందిరా? పశుపతి కోసం అరుంధతి వచ్చింది, మగధయ్య కోసం మిత్రమైంది వచ్చింది, మరి నా కోసం సదా రావాలి కదా. మా అక్క వచ్చింది దెయ్యం. అక్క, నిన్ను దెయ్యం అన్నందుకు బాధగా ఉందా? నన్ను దెయ్యం అన్నందుకు ఎందుకు రా బాధపడేది? బాబు వాళ్ళ అక్కంటే బాధపడతా. మీరు ఆగండి. అమ్మాడే. అవును, యాక్చువల్ గా ఏ ట్రైన్ లోనే జాంపోళ్ళు అమ్మాలి, అనవసరంగా ఆర్టిస్టులు అయ్యారు మీరు. తప్పుకోండి, నా మిత్రంతో నేను మాట్లాడాలి. నా దగ్గరికి రాకు, నన్నేం చేయకు, నన్నేం చేయమాకు, చేయమాకు. ఏం చేయకని ఇది మీదకి వచ్చేస్తుందండి. నువ్వేం భయపడకు, మన ప్రేమను కలపడానికి షారుఖ్ ఖాన్ వస్తాడు. మగధీరాలో షారుఖ్ ఖాన్ ఎందుకు వస్తారా? షేర్ ఖాన్ వస్తాడరా. మీరు ఆగండి, నేను మా అక్కతో మాట్లాడాలి. అక్క, ఎప్పుడు చూసినా నన్ను తిడుతుంటావు, అసలు ఆ గొప్పతనం లేదా? ఎందుకు లేదు? అందరూ కోతి నుంచి మనిషిలాగా అవుతారు, నువ్వు కోతి నుంచి కుక్కలాగయ్యావు. హాయ్ అక్క. అబ్బా, రాడ్లన్నీ ఇస్కిట్ లోనే ఉన్నాయి. అలా అంటావు గానీ నేను రీతు చేసిన వీడియో వైరల్ అయింది, చూడలేదా? అది చూసేగా నాకు వైరల్ ఫేవర్ వచ్చింది. అది కాదక్క, తన కోసం నేను సిగరెట్ మానేసా, మందు మానేసా. జబర్దస్త్ కూడా మానేయరా, దరిద్రం వదిలింది. చూసా, వాడు దువ్వుకోవటమే, ఏమి లేదు. ఇక మనమే, నీకెవడు అడ్డురాడు. నన్ను ప్రేమించేవాడు ఇంకొకడు ఉన్నాడు. ఎవడే వాడు? రమ్మని ఈసారి వాడు సంగతి చూస్తా. వెంకటపతి రాజా. మరి నేనంటే దిల్ రాజా. ఆడేమో రేసింగ్ రాజా అంటాడు, ఈడేమో దిల్ రాజా అంటాడు. ఏంట్రా ఇది? నేను కూడా వెంకటపతి రాజే, కాకపోతే నేను హాలీవుడ్ నుంచి వచ్చాను. ఏరా రే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నాకు తెలియదు గానీ ఐశ్వర్య మాత్రం నాదే. అంటే ఆ నగలు కొట్టరా మీదేనా? అంటే మీరు స్పాన్సరింగ్ చేసిందేనా? అంటే వాళ్ళు మిమ్మల్ని బాగా సంగనాకి ఇచ్చేసినట్టున్నారు. ఈ స్టేజ్ ఎక్కిచ్చే ముందు అదురుసు పర్ఫార్మెన్స్ చేయరా అంటే ఇటు మొత్తం అదురుసు కిట్టే చేసేస్తాడు. అయినా నీకు ఒక్కగానొక్క అన్నయ్య అంటుండ్రా, నాతో అలాంటి మాటలు మాట్లాడొచ్చు నువ్వు? అన్నయ్య ఒక్కడే, వదిలే 100 ఉంటారు.
ఏ నాన్న ఐశ్వర్య నాది మర్చిపో. ఐశ్వర్య నాదే. ఐశ్వర్యకి అడ్డొస్తే సంజీవన వదనం చేస్తా. ఎక్కే ముందు ఫుల్ గా తినొద్దురా అంటే తిని పడేసా. ఇప్పుడేమో నోరు మొత్తం తిరగట్లేదు. అది సంజీవ వదనం కాదు, సజీవ దహనం. చంద్రముఖి నీదా నాదా వాడిదా ఒక్క సాంగుతో తేల్చేస్తా. ఏంట్రా సాంగు? ఏంట్రా ఈ గెటప్ లాంటి గోలేంటి ఇక్కడ? వాట్సాప్ లో బ్లూటిక్ అంత లేడు. అరుస్తున్నాడు భయ్యా. నాన్నరా నువ్వు పుట్టాక అదృష్టం కలిసి వచ్చి మనం జబర్దస్త్ వచ్చాం. అది తెలిసిండే నేను పుట్టుండే కాదు. అలా అరే మురారి, పెద్దోళ్ళతో అలా మాట్లాడొచ్చా? అరే సార్ ఇట్రా. ఏంటి? పెద్దోళ్ళు ఏమన్నారు తెలుసా? జీవితం అంటే ఉచ్చు, ప్రతిసారి నీ ఎంట్రీ ఎంట్రా బొచ్చు అన్నారా. నాన్న మురారి మాకు టాలెంట్ ఉంది, మేము రాణిస్తున్నాం. ఏం ఆలోచిస్తున్నారా? మీరు రాణిస్తున్నారు గానీ ఈ స్టూడియో మిమ్మల్ని ఎవరు రాణిస్తున్నారా? ఇవన్నీ కాదు గాని ఐశ్వర్య నీకు పిన్ అవుద్దురా. ఈ పిన్ అవుతుందని డైలాగ్ కొట్టే అమ్మ నిన్ను పిన్నుతో గుచ్చింది. ఇదంతా కాదు రా, మొన్న మనం డాన్స్ చేసినప్పుడు నన్ను ఎత్తుకున్నారు కదా, అప్పుడు మీ ఒపీనియన్ ఏంటి? నీ అందానికి పడిపోయాను. తర్వాత నడ్డిరుక్కొని మంచి పని పడ్డారు. నువ్వు ఇలాంటి పట్టించుకోవద్దు. నిన్న కాల్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయలేదు? మొహమాటం అడ్డుపడిందా? లేదు మొహం పని గట్టి అడ్డుపడింది. అది ఎవరు వేసారా? మా అమ్మేస్తుందిలే. సర్లే, వాళ్ళిద్దరిని పంపించేసినట్టున్నావు. ఇంకా మీ నాన్న సంగతి చూడు. మమ్మీని ఈజిప్ట్ మమ్మీని అలా పంపించేవంట్రా? మమ్మీని ఈజిప్ట్ మమ్మీని పంపించేసాను కానీ మన మమ్మీ ఇంట్లో వెయిట్. నువ్వు వెళ్ళిన తర్వాత మా వస్తే బా వస్తే నమస్తే. అరే కొట్టిస్తా, నెట్టిస్తా. ఐశ్వర్య ఇది అది కూడా ఎత్తుకెళ్ళిపోయినట్టున్నాడు. అంటే అది తీసుకెళ్తే చూస్తూ కూర్చోవా ఎర్రి పప్ప. అరే నేనంటే ఎర్రిపప్పని 45 ఏళ్ళు వచ్చినాయి, నువ్వు ఇంకా ఎర్రిపప్పారా? ఎత్తుకో. ఐషు ఒకే స్కిట్ లో ముగ్గురు వెంకటపతి రాజు ఉంటే అది ఆది స్కిట్ అవుతుంది, అంతే కదా? ఇద్దరం తెలుగు వెంకటపతి రాజు, హాలీవుడ్. ఇంద్రజ గారు, ఆది గారు వస్తేనే పండగ. స్టేజ్ మొత్తం నిండిపోయింది. అండ్ ప్రతి ఒక్కరికి ఒక క్యారెక్టర్ ఆలోచించడం, వాళ్ళకి రాయడం చాలా పెద్ద విషయం. సూపర్ ఆది గారు, చాలా చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది. అండ్ ఎందుకు రీతుని అలా ఆటాడేసుకుంటున్నారు? బాగుంది కదా అమ్మాయి చూడ్డానికి. బాగుంటుంది రీతు అందంగా. నేను చెప్పానా, నేను హాఫ్ సెకండ్ కతే ఎక్కువ మాట్లాడితే ఈయన మధ్యలో వస్తారని చెప్పానా ఇందాక? ఇప్పుడు ఇలా మాట్లాడటం వల్ల పోలీసులు ఏం పట్టుకోవాలి. వాళ్ళు నెక్స్ట్ షెడ్యూల్ నుంచి 6 స్కిట్లు అంటున్నారు. అదే అందులో 6th స్కిట్ మేమే. ఆల్రెడీ జరుగుతుంది. పేరేం పెడదాం? ఇందులో ఇంద్రజ, ఎందులో కృష్ణ భగవాన్ అని. బాబు వాళ్ళ అక్క, వాళ్ళిద్దరి కాంబినేషన్ ఎప్పుడు వచ్చినా సూపర్. ఓవరాల్ స్కిట్ ఇస్ వెరీ ఎంటర్టైనింగ్. అది గారు సూపర్. కృష్ణ భగవాన్ గారు, ఏం చెప్తా, ఆది గారు స్క్రిప్ట్ అంటే ఆయన పంచులే ఉంటాయి అనుకున్నా. మన మురారి ఇంకా నరేష్ చెప్పక్కర్లేదు, నరేష్ ఫ్యాన్ కూడా నేను. అందరూ చాలా బాగా చేశారు.